నీ పూజ చేయంగా నిలిచాము మేము, నీ పూజ చేయంగా నిలిచాము మేము. జగమేలు తండ్రికి జయమంగళం, జగదేక వీరునికి శుభమంగళం, నిత్య జయమంగళం. నీ ఆలయమే శాంతికి నిలయం, నిన్ను సేవించే జీవమే ధన్యం. నీ ఆలయమే శాంతికి నిలయం, నిన్ను సేవించే జీవమే ధన్యం. నోములు పొందే పూజా బలిని, నోములు పొందే పూజా బలిని అందుకొనుమయా, ఇలవేల్పు నీవై. జగమేలు తండ్రికి జయమంగళం, జగదేక వీరునికి శుభమంగళం, నిత్య జయమంగళం. ఇవి ప్రభు అయిన నా మాటలు. నేను మీ అభివృద్ధిని కాని వినాశనమును కోరను. అప్పుడు మీరు నాకు మొరపెట్టి ప్రార్థన చేయుదురు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, సామాన్య 33వ ఆదివారంలోనికి మనందరము ప్రవేశించి ఉన్నాం. మరొక వారము మాత్రమే మనకు మిగిలి ఉన్నది. తదుపరి క్రీస్తు జయంతికి మనందరము కూడా సిద్ధపడబోతూ ఉన్నాం. ఆగమన కాలంలోనికి మనందరము ప్రవేశించబోతూ ఉన్నాం. ఇక చివరిగా ఈ సామాన్య ఆదివారాలలో చివరి పట్టణాలు మనందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నాయి. ప్రత్యేక విధంగా భవిష్యత్తు గురించి ఎవరికి తెలియనటువంటి ఒక పరమ రహస్యం, అది తండ్రి ఆధీనంలో మాత్రమే ఉన్నది. చివరికి కుమారుడు కానీ దేవదూతలు కానీ పరలోకంలో ఉన్నటువంటి ఎవ్వరికి కూడా తెలియనటువంటి గొప్ప పరమ రహస్యం, ఆ భవిష్యత్తు, ఆ లోక ఆంతము అనేటువంటిది అది కేవలం దేవుని చేతులలోనే, తండ్రిని చేతుల్లోనే ఉన్నది అని ఈ రోజున వాక్యాలు మనందరికీ సెలవిస్తూ ఉన్నాయి. కాబట్టి మన భవిష్యత్తు అంతా కూడా దేవుని ఆధీనంలో ఉన్నది కనుక ఆ దేవాది దేవునికి మన జీవితాలను సమర్పించుకొని మరింతగా మన జీవితాలను ఆశీర్వదించమని ప్రత్యేకంగా ఈ పూజా బలిలో విశ్వాసంతో ప్రార్థన చేసుకుందాం. పవిత్రములైన ఈ పరమ రహస్యములను కొని ఆడయోగ్యుల మగుటకు మన పాపములను ఒప్పుకొందము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమాలుచున్నాను. తోడును నిరతము పొందాలని, నీ చల్లని నీడలో బ్రతకాలని, నీతో
పొందాలని నీ చల్లని నీడలో బ్రతకాలని ఆశపడిన నేను నిన్ను వీడిపోతిని. ఆశపడిన నేను నిన్ను వీడిపోతిని. కావుమయా యేసయ్యా, ప్రభుమయా మెస్సయ్యా. కావుమయా యేసయ్యా, ప్రభుమయా మెస్సయ్యా. ఎదుటి వాడి ఎదుగుదలను క్షణమైన ఓర్వనైతిని. అవివేకపు భాషలతో అల్పులను గేలి చేసిది. ఎదుటి వారి ఎదుగుదలను క్షణమైన ఓర్వనైతిని. అవివేకపు భాషలతో అల్పులను గేలి చేసితి. నిజము తెలిసి నిన్ను ఎరిగి నీ సన్నిధి చేరితిని. నిజము తెలిసి నిన్ను ఎరిగి నీ సన్నిధి చేరితిని. కావుమయా యేసయ్యా, ప్రభుమయా మెస్సయ్యా. కావుమయా యేసయ్యా, ప్రభుమయా మెస్సయ్యా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. దివిలో దేవునికి మహిమ, భువియందు మనుజులకు శాంతి. దివిలో దేవునికి మహిమ, భువియందు మనుజులకు శాంతి. సమాధానము కలుగు సహృదయులందరికీ భువిలో. దివిలో దేవునికి మహిమ, భువియందు మనుజులకు శాంతి. రాజతిరాజ పరలోక రాజ శక్తి సంపన్న, ఆరాధనలు స్తుతి మహిమలను గౌరవ మహిమలను. రాజతిరాజ పరలోక రాజ శక్తి సంపన్న, ఆరాధనలు స్తుతి మహిమలను గౌరవ మహిమలను. ఘనమగు దేవా అర్పించెదమయ్యా వందన గీతం యుగ యుగములు నీకు. దివిలో దేవునికి మహిమ, భువియందు మనుజులకు శాంతి. జనితైక సుతుడా ఏలిన వార దేవుని గొర్రె పిల్ల. పితయొక్క సుతుడా పాపము తొలగించి ఆలించు మా మొరలను. జనితైక సుతుడా ఏలిన వార దేవుని గొర్రె పిల్ల. పితయొక్క సుతుడా పాపము తొలగించి ఆలించు మా మొరలను. పితయగు దేవా పరిశుద్ధులు
శాంతి. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నిత్యము నిన్ను పూజించుటలోనే మాకు సంపూర్ణమును శాశ్వతమునైన ఆనందము కలదు. కనుక ఈ దివ్య కార్యములో మేము భయభక్తులతో పాల్గొని సంతోషించున్నట్లు మాకు సహాయపడము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఆ కాలము సమీపించినప్పుడు నీ జాతి వారు జీవింతురు. మొదటి పట్టణము దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనం వరకు. మొదటి పట్టణము దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనం వరకు. ఆ కాలమున మీ జాతిని కాపాడు మహాదూత మిఖాయేలు ప్రత్యక్షమగును. అప్పుడు విపత్తు కాలము ప్రాప్తించును. జాతులు పుట్టినప్పటి నుండి అంతటి విపత్తులమెన్నడూ సంభవించి ఉండలేదు. ఆ కాలము సమీపించినప్పుడు మీ జాతిలో దేవుని సజీవ గ్రంథము తమ పేర్లు రాయబడిన వారు జీవింతురు. అప్పటికే చనిపోయి మట్టిలో నిద్రించు వారిలో చాలా మంది సజీవులగుదురు. వారిలో కొందరు నిత్య జీవము పడేయుదురు. మరికొందరు శాశ్వత అవమానమునకు గురి యగుదురు. జ్ఞానులైన నాయకులు ఆకాశము నందెల్లా వెలుగొందుదురు. పెక్కు మంది ధర్మము పాటించుట నేర్చును వారు కాలము వరకు నక్షత్రముల వలె ప్రకాశించును.
ఇచ్చాడు జీవనాథుడు యేసువే ప్రేమధాముడు క్రీస్తువే ఆ ప్రభువాకులు అమృతమై అందరి మనములు పొంగవా ఆ ప్రభువాకులు అమృతమై అందరి మనములు పొంగవా జీవనాథుడు యేసువే. ప్రభువు మీతో ఉందునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 13వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 28 నుండి 32 వరకు. అంజూరపు చెట్టు నుండి ఈ గుణపాఠము నేర్చుకొనుడు. దాని రెమ్మలు లేతవై చిగురించినప్పుడు వసంతకాలము వచ్చినదని గుర్తింతురు. అట్లే వీనిని అన్నింటినీ మీరు చూచున్నప్పుడు ఆయన సమీపముననే వాకిటనే ఉన్నాడని గ్రహింపుడు. ఇవన్నీ నెరవేరు వరకు ఈ తరము గతింపదని మీతో వక్కానించుచున్నాను. భూమాకాశములు గతించిపోవును కాని నా మాటలు గతించిపోవు. ఆ రోజు ఆ గడియ ఎప్పుడు వచ్చునో నా తండ్రి తప్ప పరలోకమందు దూతలు కాని కుమారుడు కాని మరెవ్వరును ఎరుగరు. ఇది ప్రభు సువిశేషము. ప్రభువా మీకు స్తుతి కలుగునుగాక. భవిష్యత్తు అనేటువంటిది మనకు తెలియనటువంటి ఒక పరమ రహస్యం. కానీ దేవాతి దేవుడు ఆ భవిష్యత్తు అనేటువంటిది తండ్రి తప్ప మరెవ్వరూ కూడా ఎరుగరు. ముఖ్యంగా ఈ లోకాంతము గురించి తెలియచేస్తూ ఉండగా నేటి దివ్య గ్రంథ పఠనాలు క్రీస్తు ప్రభుని యొక్క రెండవ రాకడ అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది మనందరికీ నేటి పరిశుద్ధ దివ్య గ్రంథ పఠనాలు తెలియచేయబడుతూ ఉన్నాయి. కావున ఈ పరిశుద్ధమైనటువంటి సమయంలో ఆ దేవాతి దేవుడు ఏ విధంగా తన యొక్క మహిమను ప్రదర్శించబోతూ ఉన్నాడు, ఏ విధంగా ప్రభువు తన యొక్క రెండవ రాకడ ఉంటుంది అనేటువంటిది కీర్తనాకారుడు ఈ విధంగా తెలియచేస్తూ ఉండగా పాట ద్వారా మనలో పాప పశ్చాత్తాపము అనేటువంటిది కలుగునట్లుగాను, ఈ పశ్చాత్తాప హృదయాలను దేవునికి సమర్పించుకొని మనము సిద్ధపడుతూ నిత్యము విశ్వాసములోనే జీవిస్తూ ఉండునట్లుగాను ప్రభు సహాయపడమని ఈ గీతాన్ని ప్రార్థనగా మలుచుకుంటూ ఆ దేవాతి దేవునికి మన జీవితాలను సమర్పించి ప్రార్థన చేసుకుందాం. అదే అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, ఏడేండ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు. అదే అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, ఏడేళ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు. అదే అదే ఆ రోజు సూర్యుడు నలుపై రోజు, చంద్రుడు ఎరుపై రోజు, సూర్యుడు నలుపై రోజు, చంద్రుడు ఎరుపై రోజు, భూకంపం కలిగే రోజు, దిక్కులే కారచే రోజు,
భూకంపం కలిగే రోజు, దిక్కులే కారచే రోజు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. అది ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, 7 ఏండ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు. అది ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, 7 ఏండ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు. అది ఆ రోజు. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పరిశుద్ధ దివ్య గ్రంథ పఠనాలు ముఖ్యంగా ఈ రోజున లోక అంతము అనేటువంటిది ఎప్పుడు, ఈ లోకము ఎప్పుడు అంతరించిపోతుంది అనేటువంటి విషయాలను మనందరికీ తెలియచేయబడుతూ ఉన్నాయి. అంటే ప్రభు మనందరినీ సిద్ధపడి జీవించమని ప్రభు కోరుతూ ఉన్నాడు. ఈ లోక జీవితాన్ని జీవిస్తూ ఉన్నటువంటి మనము, మన కంటికి కనిపించే ప్రతి ఒక్క దానికి కూడా అంతము అనేటువంటిది ఉంటుంది. మన కంటికి కనిపిస్తూ ఉన్నటువంటి ప్రతి వస్తువు ఏదో ఒక రోజున అంతరించిపోతుంది. మన కంటికి కనిపిస్తూ ఉన్నటువంటి మనిషి ఏదో ఒక రోజున మరణిస్తూ ఉన్నాడు. అంటే మనిషి కానివ్వండి, ఈ లోకంలో కంటికి కనిపిస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్కటికి కూడా, ప్రతి ఒక్కటి మన కంటికి కనుమరుగైపోతుంది ఏదో ఒక సమయంలో. అయితే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రకృతి పరంగా కూడా అంతము అనేటువంటిది ఉంటుంది ఈ లోకములో. వాన ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు, రోగము ఎప్పుడు వస్తుందో తెలియదు, వివాహం ఎప్పుడు అవుతుందో తెలియదు, ఉద్యోగం ఎప్పుడు వస్తుందో తెలియదు, మన జీవితం ఎప్పుడు ముగుస్తుందో తెలియదు. కానీ ఈ యొక్క మన కంటికి కనిపిస్తూ ఉన్నటువంటి వీటిని మనము తెలుసుకోలేకపోతూ ఉన్నప్పుడు, ఈ ప్రపంచము అనేటువంటిది, ఈ లోకము అనేటువంటిది నాశనము ఎప్పుడవుతుంది అనేటువంటిది మనకు తెలుసునా? మరొక నిమిషంలో ఏమి జరగబోతుందో మనకు తెలియదు, మరొక గంటలో ఏమి జరగబోతుందో మనకు తెలియదు, రేపటి రోజున ఏమి జరగబోతుందో మనకు తెలియదు. కానీ ఈ లోక అంతము అనేటువంటిది ఎప్పుడు జరుగుతుంది, ఎప్పుడు ముగుస్తుంది ఈ లోకము అనేటువంటిది ఎవరికీ తెలియనటువంటి ఒక పరమ రహస్యం ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. అందుకనే ప్రభు నేటి దివ్య గ్రంథ పఠనాల ద్వారా మనలో ధైర్యాన్ని ఇస్తూ ఉన్నారు, మనలో శక్తిని ఇస్తూ ఉన్నారు. ఈ లోకపు పోకడలను వేటిని కూడా నమ్మవద్దు అని అంటూ ఉన్నారు. ఏటి ఊహాగానాలను నమ్మవద్దు అని ప్రభు మనందరికీ తెలియచేస్తున్నారు. నీవు విశ్వాసంలో జీవిస్తూ ఉన్నావా? ఈ లోకపు మాటలను నీవు నమ్మవద్దు. నీవు దేవుని మాటలను నమ్ముతూ ఉన్నావా? ఈ లోకంలో ఎవరు చెప్పినా, ఏ మాటలు చెప్పినా వాటిని నమ్మవద్దు అని ప్రభు ఈ రోజున మనందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, 24 సంవత్సరాల క్రితం 2000 సంవత్సరంలోనికి అడుగు పెట్టబోయే ముందు అనేక మంది అనేక చోట్ల అనేక మాటలను ప్రస్తావించటం మనందరము విని ఉన్నాం. కానీ ఇది 24వ సంవత్సరం. ఈ 24 సంవత్సరాల్లో ఏది జరగనటువంటి ఏ కార్యము కూడా మరి భవిష్యత్తులో జరుగుతుందా అంటే అది కూడా ఎవరికీ తెలియనటువంటి రహస్యం ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. అందుకనే ప్రభు అంటూ ఉన్నాడు, భవిష్యత్తు అనేటువంటిది ఎవ్వరికి కూడా తెలియనటువంటిది. కావున మనందరము దేవుని యందు విశ్వాసం ఉంచి మనందరము జీవించాలని ప్రభు కోరుతూ ఉన్నారు. ఒక సంఘము, ఒక దేశంలో జరిగినటువంటి సంఘటన, అక్కడ ఒక వ్యక్తి బోధన చేసేటువంటి ఒక దైవజనకుడు ఈ విధంగా ప్రస్తావిస్తూ ఉన్నాడు. 2000 సంవత్సరానికి ముందుగా తను తెలియచేసినటువంటిది, 2000 సంవత్సరంలో ఈ యొక్క ముగింపు అనేటువంటిది రాబోతూ ఉన్నది, మీరు సిద్ధపడండి, ప్రభువు రాబోతూ ఉన్నాడు, మేఘరూఢుడై ఉన్నాడు, ప్రభువు తన యొక్క దూతలతోటి ఈ లోకములో ఉన్నటువంటి వారిని ప్రోగు చేయబోతూ ఉన్నాడు, కాబట్టి అందరము సిద్ధముగా ఉండాలి అని అంటూ ఉన్నాడు. మరి 2000 సంవత్సరం అయిపోయింది.
2000 సంవత్సరం గడిచిన తరువాత తను అంటూ ఉన్నటువంటిది, ఒక రోజున ఒక ప్రార్థనా సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. ఆ ప్రార్థనా సమావేశంలో అంటూ ఉన్నాడు, ప్రభు ఈ లోకానికి రాలేకపోయాడు, కానీ మనము ప్రభుని దగ్గరకు వెళ్ళాలి కాబట్టి, ప్రభుని చెంతకు వెళ్ళాలి కాబట్టి మనము వెళ్దామని చెప్పేసి ఆ యొక్క మరి ఎక్కడైతే ప్రార్థన జరుగుతూ ఉన్నదో అక్కడ ఉన్నటువంటి తలుపులను, కిటికీలను అన్నిటిని కూడా మూసివేసి అక్కడ ఉన్నటువంటి వారిని సజీవ దహనం చేస్తూ ఈతను మాత్రం తప్పించుకున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, చూడండి ఈ లోకం అనేటువంటిది ఏ విధంగా ఉన్నదో. ఎదుటి వారి యొక్క మరణాన్ని కోరుకుంటూ ఉన్నది, ఎదుటి వారి యొక్క భవిష్యత్తును నాశనం చేస్తూ ఉన్నది. కానీ ఈ లోకములో భవిష్యత్తు అనేటువంటిది, లోకాంతము అనేటువంటిది ఎవ్వరికీ కూడా తెలియనటువంటిది. అందుకనే ప్రభు అంటూ ఉన్నాడు, మార్కు సువార్త 13వ అధ్యాయము 32వ వచనం, ఈనాటి సువిశేషంలో విన్నటువంటి వాక్యము, ఆ రోజు ఆ గడియ ఎప్పుడు వచ్చునో నా తండ్రి తప్ప పరలోకమందు దూతలు కాని కుమారుడు కాని మరెవ్వరు కాని ఎరుగరు అని అంటూ ఉన్నాడు. సాక్షాత్తు క్రీస్తు ప్రభువుకు కూడా ఈ లోకాంతము గురించి తెలియదు. అక్కడ పరలోకములో ఉన్నటువంటి దేవదూతలకు కూడా ఈ లోక అంతము గురించి తెలియదు. కానీ ఈ లోక అంతము గురించి ఎవరికి తెలుస్తుంది అనేటువంటిది ప్రభువు తెలియచేస్తూ ఉన్నారు. పరలోకములో ఉన్నటువంటి నా తండ్రి తప్ప ఎవ్వరికీ తెలియనటువంటి రహస్యమే ఈ లోక అంతము గురించి తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ లోక అంతము అనేటువంటిది ఇప్పుడు మీరు ఈ వాక్యం విన్న తరువాత మీలో ఎలాంటి ఆలోచన, ఎలాంటి భావం కలుగుతుంది? ఈ లోక అంతం అనేటువంటిది ఎవరి చేతుల్లో లేదు. ఒక పాస్టర్ చేతిలో ఉన్నదా, లేకపోతే ఒక వ్యక్తి చేతుల్లో ఉన్నదా, లేకపోతే జాతకాలు చూసేటువంటి ఒక వ్యక్తి చేతుల్లో ఉన్నదా, చిలక జోస్యములో ఉన్నదా? ఎవ్వరి చేతుల్లో లేదు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అవన్నీ కూడా మీకు ఉపశమనాన్ని కలిగించటానికి, మీ యొక్క భవిష్యత్తును ఏదో చక్కదిద్దుతామని చెప్పి మీ ముందుకొచ్చి ఏదో కొన్ని మాటలను చెప్పి వెళ్ళిపోయేటువంటి వాళ్ళే. కానీ ఆ భవిష్యత్తు అనేటువంటిది మరొక నిమిషంలో ఏమి జరగబోతుందో వారికే తెలియదు, వారి జీవితం ఎలా ఉండబోతుందో వారికే తెలియదు. ఈ లోకాంతం గురించి ఎలా చెప్పగలరు ఎవరైనా? కాబట్టి ప్రభు అంటూ ఉన్నాడు, పరలోకములో ఉన్నటువంటి నా తండ్రి తప్ప ఈ లోకంలో ఎవ్వరికి కూడా తెలియదు అని అంటూ ఉన్నాడు. అయితే రెండవ రాకడ, సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, రెండవ రాకడ, యేసు క్రీస్తు ప్రభుని యొక్క రెండవ రాకడ. అంటే ఈ రెండవ రాకడ అంటే క్రీస్తు ప్రభు రెండవ రాకడ మనందరికీ తెలుసు. క్రీస్తు ప్రభు ఇప్పుడు ఉన్నాడా? మొదటి రాకడ అనేటువంటిది క్రీస్తు ప్రభు ఈ లోకాన ఒక నరవతారం ఎత్తి పశువుల పాకలో ఏమీ లేని వానిగా క్రీస్తు ప్రభు జన్మించాడు, బాలయేసు, చిన్నారి బాలయేసుగా. అయితే క్రీస్తు ప్రభు తన యొక్క మొదటి రాకడ అయిపోయింది. అయితే క్రీస్తు ప్రభు మొదటి రాకడ అయిపోయిన తరువాత ఈ లోకంలో తను బాధలను, శ్రమలను అన్నిటినీ అనుభవించి మరణించి ఉత్థానమైన తరువాత, తను మోక్షారోహణం అయిన తరువాత, తండ్రి కుడి ప్రక్కన ఆసీనుడైన తరువాత ప్రభు తన యొక్క పవిత్రాత్మ యొక్క దేవుణ్ణి లోకానికి పంపి మనందరినీ కూడా తన మార్గంలో నడిపిస్తూ ఉన్నాడు. అంటే పవిత్రాత్మ దేవుడు ఇప్పుడు మనకు తోడుగా ఉన్నాడు. క్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ అనేటువంటిది ఇప్పుడు అనేటువంటిది మనందరము కూడా జాగ్రత్తగా, ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆలోచన చేస్తే క్రీస్తు ప్రభు వచ్చేటువంటి రెండవ రాకడ సమయంలో ఇవన్నీ కూడా సంభవిస్తాయి. సూర్యుడు నలుపయ్యేటువంటి రోజు, అనగా సూర్యుడు అంధకారం అవుతాడు. సూర్యుడు అంటే వెలుగుంటుంది. సూర్యుడు వచ్చినప్పుడు ఆ వెలుగు ప్రకాశవంతంగా ఉంటుంది. కానీ రెండవ రాకడ సమయంలో అంతా కూడా అంధకారంగా మారబోతూ ఉన్నది. చంద్రుడు ఎలా ఉంటుంది? సాయంత్రం సమయాలలో, రాత్రి సమయాలలో ఆ చంద్రుడు కాంతివంతంగా ఉంటాడు. కానీ ఈ రెండవ రాకడ సమయంలో చంద్రుడు కాంతిహీనముగా మారబోతూ ఉన్నాడు. నక్షత్రములు అనేటువంటివి, ఆకాశంలో నక్షత్రాలను చూస్తాం, కానీ ఆ నక్షత్రాలు అనేటువంటివి ఈ రెండవ రాకడ సమయంలో ఈ భూమి మీదకు రాలటాన్ని మనము గమనిస్తాం. ఇవన్నీ రెండవ రాకడ సమయంలో జరిగేటువంటి మార్పులు. కాబట్టి మనందరము కూడా మన జీవితాన్ని చక్కబెట్టుకొని సిద్ధపడుతూ జీవించాలని ప్రభు మనందరికీ తెలియచేస్తూ ఉన్నారు. అయితే ఈ రెండవ రాకడ సమయంలో ఏమి జరుగుతూ ఉన్నది? క్రీస్తు ప్రభుని నీవు నేను ఒక మనిషిలాగా ముఖాముఖిగా చూడలేకపోతూ ఉన్నాం. క్రీస్తు ప్రభు అంటే తెలుసు, క్రీస్తు ప్రభు చెప్పినటువంటి మాటలు వింటూ ఉన్నాం, క్రీస్తు ప్రభు మాటలను మనందరము నమ్ముతూ ఉన్నాం, జ్ఞానస్థానాన్ని స్వీకరించాం. అయితే
క్రీస్తు ప్రభుని ఒక మనిషిలాగా నీవు నేను ముఖాముఖిగా చూడలేకపోతూ ఉన్నాం. అయితే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరణించిన తర్వాత ఒక చిన్న ప్రార్థన చేస్తాం. పరలోకములో నిత్య విశ్రాంతి పొందిన తర్వాత ఆ యేసయ్యను ముఖాముఖిగా చూసేటువంటి భాగ్యాన్ని ప్రసాదించమని ప్రార్థన చేస్తూ ఉంటాం. ఆ యొక్క ముఖాముఖిగా దర్శించేటువంటి భాగ్యం ఎప్పుడు కలుగుతుందంటే రెండవ రాకడ సమయములో. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిపూర్ణమైనటువంటి మహిమతో యేసయ్యను మనము చూడబోతూ ఉన్నాం. పరిపూర్ణమైనటువంటి మహిమ కలిగినటువంటి మహాశక్తితో ఉన్నటువంటి యేసయ్యను చూడబోతూ ఉన్నాం. అది రెండవ రాకడ సమయంలోనే. ఇప్పుడు నువ్వు యేసయ్యను చూస్తావా? యేసయ్య క్రీస్తు ప్రభుని యొక్క ఆ శరీర రక్తాలలో ఉన్నాడని నమ్ముతూ ఉన్నాం, విశ్వసిస్తూ ఉన్నాం. కానీ యేసయ్యను ఎప్పుడు చూస్తామంటే ఈ రెండవ రాకడ సమయంలోనే. ఈ రెండవ రాకడ సమయంలో ప్రభు ఏం చేయబోతూ ఉన్నాడంటే ఆయన దూతలను ప్రభు పంపబోతూ ఉన్నాడు. భూలోకం మొదలుకొని ఆకాశం వరకు కూడా నలు దిశల నుండి తాను ఎన్నుకొనిన వారిని ప్రోగు చేయును. ఈ భూలోకము నుండి ఆకాశం వరకు కూడా, అనగా మరణించినటువంటి వారు కూడా, ఆ మరణించినటువంటి వారు కూడా ఎవరైతే నీవు నేను మరణించినటువంటి ఆత్మల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నామో, ఈ భూలోకంలో రెండవ రాకడ సమయంలో ఎవరైతే ఉండబోతూ ఉన్నారో, ఈ భూలోకం మొదలుకొని ఆకాశములో, అనగా మరణించినటువంటి వారి వరకు కూడా వీరందరూ కూడా క్రీస్తు ప్రభుని యొక్క ఆ మహిమను, ఆ మహాశక్తితో ఉన్నటువంటి పరిపూర్ణమైనటువంటి మహిమను ఈ రెండవ రాకడ సమయంలో చూడబోతూ ఉన్నారు. కాబట్టి ఈ రెండవ రాకడ ఎవరు చెప్పినా నమ్మవద్దు. వస్తుంది వస్తుంది, రేపే వస్తుంది, ఎల్లుండి వస్తుంది, మరి 10 రోజుల్లో వస్తుందని అంటూ ఉంటారు. ఇవన్నీ కూడా చెప్పేటువంటి ముచ్చట్లు. కానీ ఇవన్నీ కూడా వేటిని నమ్మవద్దు. ప్రభువే స్వయాన పలుకుతూ ఉన్నటువంటి మాటలు. పరలోకములో ఉన్నటువంటి తండ్రి తప్ప ఎవ్వరికి కూడా తెలియనటువంటి గొప్ప రహస్యము ఈ యొక్క లోక అంతము అనేటువంటిది ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. అయితే ప్రభు ఈ యొక్క దూతలను పంపినప్పుడు ఈ దూతలు ఎవరిని ప్రోగు చేస్తారు? నీవు నేను మనందరినీ ప్రోగు చేస్తామా? లేకపోతే రోడ్డున వెళ్తూ ఉన్నటువంటి గుడికి రాకుండా, విశ్వాసంలో జీవించకుండా, లేకపోతే గుడి అంటే పట్టించుకోకుండా జ్ఞానస్థానం స్వీకరించి ఇష్టానుసారం జీవించేటువంటి వారిని ఈ దూతలు ప్రోగు చేస్తారా అనేటువంటిది కూడా ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. లూకా సువార్త 18వ అధ్యాయము 7వ వచనంలో వాక్యాన్ని చూస్తూ ఉన్నాం. రోమియోలకు రాసినటువంటి లేఖ 8వ అధ్యాయము 28వ వచనము, రోమియోలకు రాసినటువంటి లేఖ 8వ అధ్యాయము 33వ వచనము. ఈ వాక్యాలన్నీ కూడా చూసిన తరువాత ప్రభు ఆయనను నమ్ముకొని ఈ రోజున దేవుని సమక్షములో, దేవుని సన్నిధిలో ఈ పరిశుద్ధ దివ్య బలి పూజలో పాల్గొంటూ ఉన్నటువంటి మీరు దేవుణ్ణి నమ్మి ఇక్కడికి వచ్చారు. దేవుణ్ణి నమ్ముకొని విశ్వాసంలో జీవిస్తూ ఉన్నారు. దేవుని మీద ఆధారపడి మీ కుటుంబాలను దేవునికి సమర్పిస్తూ జీవిస్తూ ఉన్నారు. అయితే దేవుడు మీకు న్యాయం చేయకుండా ఉండునా? అదే వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఈ లోకంలో ఒక వ్యక్తి దగ్గరకు వెళ్ళి పదే 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 బ్రతిమలాడితే ఆ వ్యక్తి కనికరించి ఏదో ఒక సమయంలో మనకు దానము చేస్తాడు. కానీ నిత్యము కూడా చిన్నతనము నుండి, జ్ఞానస్థానము నుండి మనందరం కూడా మరణించే వరకు కూడా క్రీస్తు ప్రభు మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నటువంటి మనందరికీ ప్రభు న్యాయం చేయకుండా ఉండునా అనేటువంటిది వాక్యాలు తెలియచేయబడుతూ ఉన్నాయి. కొలస్సీలకు రాసినటువంటి లేఖ 3వ అధ్యాయము 12వ వచనంలో వాక్యము పలుకుతూ ఉన్నది. మీరు దేవునిచే ఎన్నుకొనబడినటువంటి ప్రజలు, ఆయనకు పరిశుద్ధులను ప్రియులను అయినటువంటి వారు. మనందరము జ్ఞానస్థానము ద్వారా క్రీస్తు ప్రభుని యొక్క బిడ్డలుగా పిలువబడుతూ ఉన్నాం. క్రీస్తు ప్రభుని యొక్క బిడ్డలుగా పిలువబడుతూ ఉన్నటువంటి మనందరము పరిశుద్ధులముగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. పరిశుద్ధులుగా జీవించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. కావున నిత్యము దేవుని వాక్యము ద్వారా, దేవుని మాటల ద్వారా, ఆయన శరీర రక్తాల ద్వారా నిన్ను నన్ను పోషిస్తూ ఉండగా మన జీవితాలను మార్చుకొని సిద్ధపడుతూ ఈ రెండవ రాకడ సమయానికి మనందరము కూడా సిద్ధంగా ఉండాలి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం అనుకుంటూ ఉంటాం, మరణించిన తర్వాత ఎటు వెళ్తాయో అని. మరణించిన తర్వాత నీవు దేవుని సన్నిధికి వెళ్ళాలి అంటే ఈ కార్యాలు చేస్తేనే నువ్వు దేవుని సన్నిధికి వెళ్తావు. మరణించిన తర్వాత నీవు నరకానికి కాదు, నేను పరలోకంలోనే ఉండాలి అంటే దేవుని యందు గట్టి విశ్వాసం కలిగి జీవించాలి అని ప్రభు ఈ రోజున వాక్యాల ద్వారా మనందరికీ తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా,
మన యొక్క పేరు అనేటువంటిది జీవ గ్రంథములో ఉండాలి. మన పేరు జీవ గ్రంథములో ఉండాలి అంటే ఈ కార్యాలు మనందరం కూడా చేయాలి. ఏ మాటలను కూడా ఊహాగానాలను నమ్మకుండా, ఈ లోకపు పోకడలను నమ్మకుండా దేవుడి మాటల యందు విశ్వాసం ఉంచి మనందరము జీవిస్తే తప్పకుండా మనందరము నరకానికి కాదు, క్రీస్తు ప్రభుని యొక్క రాజ్యంలో ఆ క్రీస్తు ప్రభుని ముఖాముఖిగా దర్శించే గొప్ప భాగ్యాన్ని దేవుడు ప్రసాదిస్తాను అని ఈనాటి వాక్యాల ద్వారా తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి అలాంటి గొప్ప అనుగ్రహాన్ని, వరాలను దయచేయమని ఈ పూజలో విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మనందరము లేచి నిలబడి మన విశ్వాసాన్ని తెలియచేద్దాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని పూజిస్తున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును స్తుతిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరి నుండి పుట్టెను. వంశ పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి దేవుని మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడిన. పాతాళమును దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పరిశుద్ధాత్మను స్తుతిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల వలన సంబంధ ప్రయోజనమును స్తుతిస్తున్నాను. పాపముల మన్నింపును స్తుతిస్తున్నాను. శరీరము యొక్క ఉత్థానమును స్తుతిస్తున్నాను. నిత్య జీవమును ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ పరిశుద్ధమైనటువంటి సమయంలో తల్లి శ్రీ సభ అవసరాల కొరకు, మన కుటుంబ వ్యక్తిగత అవసరాల కొరకు మన విన్నపములన్నింటినీ ప్రభుని చెంత ఉంచి విశ్వాసంతో ప్రార్థన చేసుకుంటాం. మహానటుడే మహాగరుడైన ప్రజలకు సింహాసన ప్రయాసమైన తండ్రి, నీ బంగారు పాదాలకు వేలాది వందనాలు. గడిచిన కాలమంతా ఈ కృపలో భద్రపరిచి మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచిన దేవా, మా పేరుని జీవ గ్రంథంలో రాయడం కావాల తండ్రి. ఆయన మీ వాక్యానుసారంగా జీవిస్తూ నీకు అనుగుణంగా నీ కృపలో భద్రపడి నీ బిడ్డగా జీవించే కృపను మాకు దయచేసి కాచి కాపాడుతున్నందుకు వేలాది వందనాలు తెలుసుకుంటున్నాం తండ్రి. ఓ పరిలోక రాజా, మా తిరుసభను ఎంతో ఆదర్శవంతంగా పరిపాలిస్తున్న మా జగద్గురువులను మీ ఆత్మీయ శక్తితో నడిపించండి. మాకు ఆధ్యాత్మికంగా మార్గదర్శకత్వంలో నేర్పుతున్న మా పీఠాధిపతులను, మా విచారణ గురువులను, ఇతర గురువులను, మఠవాసులను, ఉపదేశులను, గాయక బృందాన్ని, మరేదర సభ్యులను మీ ప్రేమకు సాక్షులుగా మనం విశ్వసరిస్తమును మీ ప్రేమ కరుణన నిలయంగా రూపొందించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రేమ గల సర్వేశ్వర, లోకాంతమున ధర్మమును పాటించుగా శాశ్వత అవమానము మా అందరి చేతు జీవగ్రంథమున లిఖించబడిన కావలసిన ఆధ్యాత్మిక చైతన్యం మాకు తెలుగు వారిలో నిత్యము నడిపించే అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ కృపగల దేవా, మహాపురుషుడు మహాపురుషుడు స్నేహారూఢుడై వచ్చినది మేమందరము మా పరిష్కారాలు మహాభాగ్యులు మాకు లోకాంతము ఎప్పుడు వచ్చిన మేము జాగరూకులపై శాఖపై ఎదురు మీ దైవరాజ్యం తీసుకుపోతుందా మమ్మల్ని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ దయగల సర్వేశ్వర, మా కుటుంబాలలోని, మా విచారణలోని బాల బాలికలను, యువతీ యువకులను మీకు ప్రత్యేకంగా సమర్పించుతున్నాము. వారందరికీ ఇహలోక జ్ఞానమును, పరలోక జ్ఞానమును మెండుగా దయచేయండి. వారందరూ మీ అనుగ్రహమునకు పాత్రులై సత్ప్రవర్తన, వినయ విధేయతలు, విశ్వాసంలో ఎదుగుటకు అవసరమైన పరిశుద్ధాత్మ వరములతో నింపమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ సమాధానకర్త, మా తెలుగు రాష్ట్రాలను బాలలకు విద్యా సంస్థలను ఉపాధ్యాయులను
ప్రత్యేకముగా జీవించి ఆశీర్వదించారు. బాలలందరూ నైతిక విలువలకు, ఆధ్యాత్మిక క్రమశిక్షణకు సంబంధించి ఉత్తమ దైవరాజ్య పౌరులుగా వారు తీర్చిదిద్దమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ సర్వేశ్వర పరమ వైద్యుడ, ఈ పరిశుద్ధ సమయాన అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డను సమర్పిస్తుంది. ప్రభు ఆశీర్వదించండి, వారిలో ఉన్నటువంటి అనారోగ్యాన్ని స్వస్థపరచండి, మంచి ఆరోగ్యాన్ని వారికి దయచేసి మరలా మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మీకు సాక్షులుగా నిత్యము జీవించి గొప్ప భాగ్యాన్ని వారికి ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఒక్క క్షణము మౌనంగా ఉండి మన సొంత విన్నపాలను ప్రభుత్వం చెప్పవచ్చుగా. ఈ మనవులన్నింటినీ మన నాథుడు మీ కుమారుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హృదయ కానుక ప్రేమతో స్వీకరించుము దైవమా, నా హృదయ కానుక ప్రేమతో జీవితాన నీవే నాకు, జీవితాన నీవే నాకు నిత్య జీవము దైవమా, స్వీకరించుము దైవమా, నా హృదయ కానుక ప్రేమతో. నీదు రాకకై నాదు మనసు తెరచి ఉంచితి దైవమా, నీదు రాకకై నాదు మనసు తెరచి ఉంచితి దైవమా, మమత నిండిన దివ్య వెలుగులు వాసి నింపుము దైవమా, మమత నిండిన దివ్య వెలుగులు వాసి నింపుము దైవమా, ఆశ్రయించితి దైవమా నన్నందుకొనుము దైవమా, ఆశ్రయించితి దైవమా నన్నందుకొనుము దైవమా, స్వీకరించుము దైవమా, నా హృదయ కానుక ప్రేమతో. జీవితాన నీవే నాకు, జీవితాన నీవే నాకు నిత్య జీవము దైవమా, స్వీకరించుము దైవమా, నా హృదయ కానుక ప్రేమతో, నా హృదయ కానుక ప్రేమతో. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థించండి. ప్రభువు వారి నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును ఈ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, మహావైభవముతో నిండి ఉన్న మీ సమక్షములో మేము అర్పించు ఈ బలి మీ ఎడల మాకు గల భక్తి పెరుగుదలకును మాకు శాశ్వతమైన జీవనమును పొందుటకును దోహదపడునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుమో.
ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా పావన పితా సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడును ఎచ్చోటను మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. క్రీస్తు శిలువ మరణ పునరుత్థానముల నెడు ఆశ్చర్యకరమైన సంఘటనముల ద్వారా మమ్ము పాప మరణముల నుండి విముక్తులను చేసెను. తద్వారా ఎన్నుకొనబడిన జాతి, రాచరికపు గురుకులము, పవిత్రమైన జనము, దేవుని సొంత ప్రజ అను కీర్తిని మాకు ప్రాప్తింపచేసెను. అందువలన అంధకారము నుండి అద్భుతమైన మీ వెలుగులోనికి మమ్ము నడిపించిన మీ మహత్తర కార్యములను మేము ప్రపంచమంతటా ప్రకటించుచున్నాము. కావున దూతలతోనూ అతి దూతలతోనూ భద్రాసునులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నింటితోనూ ఏకమై మేము మహిమగీతముతో మిమ్ము నిరతము స్తుతించుట ఎట్లనగా, మండలాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండినవి. మహోన్నతమున హోసన్న, ప్రభు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసన్న. పవన పితా నీవు నిక్కముగా పవిత్రుడవు. మీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయనా మీ కుమారుడను మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైనా యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. పాపములకు గాను శిలువ మీద కొట్టబడిన యేసుడే
విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు నా పాపములకు గాను శిలువ మీద చిందవోసిన యేసు రక్తమా మీకే ఆరాధన మీకే ఆరాధన. ఇది విశ్వాస రహస్యము మా యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి మీ కుమారుని రక్షణాయుతమగు పాటులను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు వారు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయ చూపుము. అతడు మమ్ము మీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొని నా పుణ్యాత్ములతోను ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోను ఆమె భర్తయగు పునీత యోసేపుతోను ధన్యులైన మీ అపోస్తులతోను వేద సాక్షులతోను పునీత శౌరి వారితోను సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఎలయన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించున్నట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ శ్రీ సభను, మీ సేవకుడుకు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా భాగ్య పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ, ముఖ్యముగా ఈ రోజున ఈ పరిశుద్ధమైన దివ్యబలి పూజను సమర్పించుకుంటున్నటువంటి ఈ కుటుంబములు, వల్లభనేని జోస్పినమ్మ వీరి కుటుంబములు తలంచిన తలంపులు నెరవేరినట్లుగాను కుటుంబంలోని వారందరినీ దీవించమని, ముఖ్యంగా కుటుంబంలో మరణించిన వల్లభనేని శౌరయ్య వీరి ఆత్మకృత్య విశ్రాంతిని దయచేయమని, పునీత శౌరి వారిని మరే తల్లిని అర్థించుకుంటూ క్రీస్తుల సహాయమత మరీదల సభ్యుల కుటుంబాలలో మరణించినటువంటి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని, ముఖ్యముగా
దిక్కులేనటువంటి ఆత్మలకు, గురువుల ఆత్మలకు, కన్యాశ్రీల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని, గురుశ్రీ ఏరువ జోజిరెడ్డి స్వాముల వారి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని, పునీత శౌరి వారిని, పరిశుద్ధ మరియ తల్లిని అర్థించుకుంటూ, కొచ్చెల్ల రోజాలమ్మ వీరి కుటుంబంలో తలంచిన తలంపులు నెరవేరినట్లుగాను, కుటుంబంలో మరణించిన కొచ్చెల్ల మరీదాసు వీరి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని, పరిశుద్ధ మరియ తల్లిని, శౌరి వారిని అర్థించుకుంటూ, సారే బాల రత్నకుమారి వీరి కుటుంబంలో ప్రభు చేసిన మేలులకు వందనములు చెల్లించుకుంటూ, తలంచిన తలంపులు నెరవేరినట్లుగాను, ముఖ్యంగా ఈ రోజున జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి హర్షవర్ధన్ ప్రభు దీవించమని, ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకున్నట్లుగాను మంచి భవిష్యత్తును, ఆయురారోగ్యములను ప్రసాదించమని పరిశుద్ధ మరియ తల్లిని, శౌరి వారిని అర్థించుకుంటూ, వట్టి చెరుకురు వాస్తవులు కాకుమాను బాబురావు, సుభద్ర వీరి కుటుంబంలో తలంచిన తలంపులు నెరవేరినట్లుగాను, కుటుంబంలోని బిడ్డలకు మంచి ఆయురారోగ్యములు దయచేయమని, ముఖ్యంగా చిన్న కుమార్తె మాధురికి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించమని, కుటుంబంలోని వారందరినీ దీవించమని పునీత శౌరి వారిని అర్థించుకుంటూ, కటారు లుద్ధు స్వామి వీరి కుటుంబంలో తలంచిన తలంపులు నెరవేరినట్లుగాను, అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి కటారు శౌరిలమ్మను ప్రభు తాకి స్వస్థపరచమని, మంచి ఆరోగ్యాన్ని దయచేయమని పునీత శౌరి వారిని అర్థించుకుంటూ, గోవింద పెద్దబాల సంపాదర్ గారి కుటుంబంలో మరణించినటువంటి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని, మరణం పొందిన బ్రదర్ నందిగం ఇగ్నేషియస్ గారి ఆత్మకు, వారి తల్లిదండ్రుల ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని, విజయవాడ వాస్తవ్యులు గోవింద మరియన్న ఉరబ్బెంజి వీరి కుటుంబంలో మరణించిన గోవింద మేరీ ఉర పంజమ్మ వీరి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని, కుటుంబంలోని వారందరికీ ఆయురారోగ్యంలో ప్రసాదించమని, ప్రతి గాంధీ వారి కుటుంబంలో తలంచిన తలంపులు నెరవేరినట్లుగాను, కుటుంబంలో మరణించినటువంటి ప్రతి రామయ్య, సామ్రాజ్యమ్మ, మోనికమ్మ వీరి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని, కటారు అబ్రహాం వీరి కుటుంబంలో మరణించిన కటారు ఎన్నయ్య, కొచ్చెర్ల బాలశౌరయ్య, కొచ్చెర్ల మేరీ వీళ్ళ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని, కన్నా అంతోని వీరి కుటుంబంలో తలంచిన తలంపులు నెరవేరినట్లుగాను, ఈ కుటుంబంలో మరణించిన కన్నా జ్ఞానయ్య, మరి రోజమ్మ, లుద్రాజు వీళ్ళ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని, ఫాదర్ గారు చేస్తున్నటువంటి దేవుని సేవలో ప్రభు తోడుగా ఉండనట్లుగాను పునీత శౌరి వారిని అర్థించుకుంటూ, చేబ్రోలు వాస్తవ్యులు వేమా మేరీ సుశీల కుటుంబంలో మరణించిన వేమా శౌరయ్య, చిన్నమ్మ, అర్లయ్య, లుద్దు మేరీ, జోజయ్య వీళ్ళ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పునీత శౌరి వారిని అర్థించుకుంటూ, ఈ రోజున ఈ పరిశుద్ధమైన దివ్యబలి పూజలో పాల్గొనుచున్న ప్రతి ఒక్కరిని విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. మీ చిత్త ప్రకారము మీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపము. దయగల తండ్రి, నలుదశల చెదరిన మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకమును విడిన వారందరినీ దయతో మీ రాజ్యంలో చేర్చుకొనుము. మేమును అచ్చట చేరి మీ మహిమను వీక్షించుచు నిత్య ఆనందము పొందుదము గాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమైయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. ఆనాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క పడిన వారిని మేము మన్నించున్నట్లు మా అప్పులను మేము మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయా అనుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక
మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించు క్రీస్తు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ నేను స్వస్థత పొందుదును. క్రీస్తు శరీర రక్తము మనకు నిత్య జీవమును దయచేయును గాక. ఆమేన్. ప్రియమారరారండి ప్రభుయేసు విందునకు. ప్రియమారరారండి ప్రభుయేసు విందునకు. ప్రభుదేహమే ఆహారము, ప్రభు రుధిరమే మన పానం. ప్రభుదేహమే ఆహారము, ప్రభు రుధిరమే మన పానం. ప్రియమారరారండి ప్రభుయేసు విందునకు. పరమును వీడి ప్రభుయేసు మన మధ్యకు వచ్చారే. మరణము గెలచిన మన క్రీస్తు ప్రతి హృదిలో నిలచుటకై. పరమును వీడి ప్రభుయేసు మన మధ్యకు వచ్చారే. మరణము గెలచిన మన క్రీస్తు ప్రతి హృదిలో నిలచుటకై. రొట్టెలు వసిగెను రిక్తుడు అయ్యెను లోకానారండి. రొట్టెలు ఒదిగెను రిక్తుడు అయ్యెను లోకానారండి. ప్రియమారరారండి ప్రభుయేసు విందునకు. ప్రియమారరారండి ప్రభుయేసు విందునకు. మానవాళిని రక్షింప మన పాపము మోసారే. సిలువ మోపున ధరించి చిందించెను రక్తమును. మానవాళిని రక్షింప మన పాపము మోసారే. సిలువ మోపున ధరించి చిందించెను రక్తమును. మదిని తన రుధిరముతో కడిగెను కలువరిలో. మదిని తన రుధిరముతో కడిగెను కలువరిలో. ప్రియమారరారండి ప్రభుయేసు విందునకు. ప్రియమారరారండి ప్రభుయేసు విందునకు. ప్రభుదేహమే ఆహారము, ప్రభు రుధిరమే మన పానం.
ప్రభు దేహమే ఆహారము, ప్రభు రుధిరమే మన పానం. ప్రియమారరండి ప్రభు యేసు విందునకు. నా శరీరము నిజమైన ఆహారము, నా రుధిరము నిజమైన పానము. నా శరీరము నిజమైన ఆహారము, నా రుధిరము నిజమైన పానము. కలకాదులే నిజమేనులే, కలకాదులే నిజమేనులే, విశ్వసించి లోకొనుమా, విశ్వసించి లోకొనుమా. నా శరీరము నిజమైన ఆహారము, నా రుధిరము నిజమైన పానము. జీవాహారము నేనే నేనే, మధురాహారము నేనే నేనే, జీవాహారము నేనే నేనే, మధురాహారము నేనే నేనే. మన్నా భోజము నేనే, మహిమ తేజము నేనే. మన్నా భోజము నేనే, మహిమ తేజము నేనే. కలకాదులే నిజమేనులే, కలకాదులే నిజమేనులే, విశ్వసించి లోకొనుమా, విశ్వసించి లోకొనుమా. నా శరీరము నిజమైన ఆహారము, నా రుధిరము నిజమైన పానము. తండ్రి రూపము నేనే నేనే, దైవ కుమారుడ నేనే నేనే. తండ్రి రూపము నేనే నేనే, దైవ కుమారుడ నేనే నేనే. ఆత్మస్వరూపుడ నేనే, త్రియేక దేవుడ నేనే. ఆత్మస్వరూపుడ నేనే, త్రియేక దేవుడ నేనే. కలకాదులే నిజమేనులే, కలకాదులే నిజమేనులే, విశ్వసించి లోకొనుమా, విశ్వసించి లోకొనుమా. నా శరీరము నిజమైన ఆహారము, నా రుధిరము నిజమైన పానము. మనసుతో దేవా నిన్నే పూజింతును, నిండు హృదయంతో దేవా నిన్నే భజింతును. నిండు మనస్సుతో దేవా నిన్నే పూజింతును, నిండు హృదయంతో దేవా నిన్నే భజింతును. దీపాలారాధనా
దివ్య కుసుమాలారాధనా ధూపదీపాల ఆరాధన దివ్య కుసుమాల ఆరాధన ధూపదీపాలారాధనా దివ్య కుసుమాలారాధనా ధూపదీపాల ఆరాధన దివ్య కుసుమాల ఆరాధనా నిండు మనసుతో దేవా నిన్నే పూజింతును నిండు హృదయంతో దేవా నిన్నే భజింతును నిండు మనసుతో దేవా నిన్నే పూజింతును నిండు హృదయంతో దేవా నిన్నే భజింతును తండ్రి ప్రతిరూపం నీవే ప్రభు ప్రాణికి ప్రాణం నీవే ప్రభు తండ్రి ప్రతిరూపం నీవే ప్రభు ప్రాణికి ప్రాణం నీవే ప్రభు నాలో నివసించు ప్రేమాత్మా నన్ను నడిపించు దివ్యాత్మా నాలో నివసించు ప్రేమాత్మా నన్ను నడిపించు జీవాత్మా నిండు మనసుతో దేవా నిన్నే పూజింతును నిండు హృదయంతో దేవా నిన్నే భజింతును నిండు మనసుతో దేవా నిన్నే పూజింతును నిండు హృదయంతో దేవా నిన్నే భజింతును నాకై జన్మించిన నా యేసు నన్ను రక్షించు నా క్రీస్తు నాకై జన్మించిన నా యేసు నన్ను రక్షించు నా క్రీస్తు నాలో నివసించు ప్రేమాత్మా నన్ను నడిపించు దివ్యాత్మా నాలో నివసించు ప్రేమాత్మా నన్ను నడిపించు దివ్యాత్మా నిండు మనసుతో దేవా నిన్నే పూజింతును నిండు హృదయంతో దేవా నిన్నే భజింతును. పరిశుద్ధ పాపు గారు తలంపులు నెరవేరినట్లుగాను, గుంటూరు పీఠాధిపతుల యొక్క తలంపులు నెరవేరినట్లుగాను, మన విచారణ గురువుల యొక్క తలంపులు నెరవేరినట్లుగాను వేడుకొందము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా యందము మాకు నేటికి అనుగ్రహింపము. మా యథా అప్పపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేస్తూ ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత,
పాపాత్మమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం, యేసువా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, త్రియేక దేవా వందనం. త్రియేక దేవా వందనం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. సామాన్య 33వ ఆదివారం. ఈ వారంలో వచ్చే పండుగలు: రేపు సోమవారం పునీత పేతురు పౌలుగార్ల మహా ఆలయ ప్రతిష్ట, వచ్చే గురువారం పరిశుద్ధ కన్య మరియా సమర్పణము, వచ్చే శుక్రవారం 22వ తేదీ ముఖ్యంగా పాటలు పాడేటువంటి వాళ్ళకి, గాయక బృందానికి ఈ యొక్క గొప్ప పండుగ, పేరుగాంచినటువంటి పండుగ పునీతురాలైనటువంటి సిసిలమ్మ గారి పండుగ. వచ్చే శనివారం పునీత కొలంబాను పునీతుడైనటువంటి 1వ క్లెమెంట్ గారి పండుగ. వచ్చే ఆదివారం అనగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా 24వ తేదీ నుండి పునీత శౌరి వారి పండుగ సందర్భంగా నవదిన ప్రార్థనలు ఆరంభమగు